తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. ఇవాళ ఉదయం 7:27 కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్ జిల్లాల పరిధిలో ప్రకంపనలు వచ్చాయి. హైదరాబాద్ నగర పరిధిలోని వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్మెట్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు, హనుమకొండతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, చెర్ల, చింతకాని, నాగులవంచ ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 3 సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. తెలంగాణలోని ములుగులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. అటు ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట, నందిగామతో పాటు పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. ఇవాళ ఉదయం 7:27 కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్ జిల్లాల పరిధిలో ప్రకంపనలు వచ్చాయి. ఇక హైదరాబాద్ నగర పరిధిలోని వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్మెట్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. హైదరాబాద్ కు సంబంధించిన వివరాలు అందించేందుకు ఆర్కే సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, చెప్పండి, ఇవాళ ఉదయం 7:27 భూకంపం వచ్చినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ లో ఏ ప్రాంతాల్లో కనిపించింది, ఏంటి వివరాలు ఎలా ఉన్నాయి? చూసినా దాదాపుగా 20 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో అంటే రిక్టర్ స్కేల్ పైన 5.3గా 20 ఏళ్ల తర్వాత నమోదవడం జరిగింది. ఏకకాలంలో దాదాపుగా 2 రాష్ట్రాల్లో కూడా ఇన్ని ప్రాంతాల్లో రావడం కూడా ఇదే మొదటిసారి అంటూ కూడా ఎన్జీఆర్ఐకి సంబంధించిన శాస్త్రవేత్తలు కూడా దీనిపైన చెప్తున్నారు. మరోవైపు హైదరాబాద్ పరిధిలో కూడా చాలా ప్రాంతాల్లో అంటే గ్రేటర్ పరిధి ఏదైతుందో గ్రేటర్ పరిధిలో పలు ప్రాంతాల్లో 5 సెకండ్ల పాటు కూడా ఈ భూమి కంపించడం జరిగింది. ఏం జరుగుతుందో తెలియక అందరూ కూడా అయోమయానికి అయితే గురి కావడం జరిగింది. ఇటు హిమాయత్ నగర్, సరూర్ నగర్, సూరారంతో పాటు అబ్దుల్లాపూర్ మెట్, హయత్ నగర్, యూసఫ్గూడ, బోరబండ, లాలాపేటలో కూడా ఈ భూ ప్రకంపనలు అయితే రావడం జరిగింది. వీటితో పాటు ఇటు బిఎన్ రెడ్డి నగర్, అలాగే ఉప్పల్, మేడ్చల్, మియాపూర్, లింగంపల్లి తదితర ప్రాంతాల్లో కూడా 5 సెకండ్ల పాటు కూడా ఈ భూకంపాలు అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ఒక్కసారిగా కూడా ఇంట్లోని వస్తువులు అన్ని కూడా కింద పడడంతో పాటు ఏం జరుగుతుందో అయోమయ పరిస్థితి, అలాగే కళ్ళు తిరగడం లాంటివి కూడా జరిగాయంటూ కూడా ఎవరైతే ఆ ప్రాంతాల్లో భూకంపం రావడం జరిగిందో వాళ్ళకి సంబంధించిన వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ 5 సెకండ్ల పాటు కూడా భూ ప్రకంపనలు ఏవైతే వచ్చాయో దీనికి సంబంధించి కూడా ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు ఈ స్థాయిలో రావడం అంటే సాధారణంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అప్పుడప్పుడు కూడా వస్తుంటుంది, కానీ ఏకకాలంలో ఇన్ని ప్రాంతాల్లో రావడం మాత్రం మొదటిసారి అంటూ కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీనికి గల కారణాలు ఏంటనే దానిపైన కూడా చూస్తున్నారు. మరోవైపు భూమి లోపల దాదాపు 40 అడుగుల లోపల కూడా ఈ భూ ప్రకంపనలు అయితే రావడం జరిగినట్టు కూడా వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వాస్తవానికి తీర ప్రాంతాలు అంటే నదీ తీర ప్రాంతాల్లో ఎక్కువగా కూడా భూ ప్రకంపనలు అయితే వస్తుంటాయి, కానీ మొదటిసారి ఈ తరహాలో ఈ స్థాయిలో రావడం మొదటిసారి అంటూ కూడా వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక 5 సెకండ్ల పాటు వచ్చిన ఈ ఎర్త్క్వేక్ మాత్రం ఖచ్చితంగా నగరవాసులను కొంత భయాందోళనకు గురి చేయడం జరిగింది. మరోవైపు జిహెచ్ఎంసీ సంబంధించిన అధికారులు కూడా ఏ విధంగా జరిగింది, అసలు రావడానికి గల కారణాలు ఏంటి అనేది ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలతో కూడా మాట్లాడడం జరుగుతుంది. జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి శాస్త్రవేత్తలతో మాట్లాడడం జరిగింది. భూ ప్రకంపనల తీవ్ర ఏ స్థాయిలో ఉంది, మళ్ళీ ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయా ఏంటి అనే దానిపైన కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి అయితే గ్రేటర్ పరిధిలో ఈ ఎర్త్క్వేక్ అనేది మాత్రం ఖచ్చితంగా కొంత అందరినీ కూడా భయాందోళనకు గురి చేసింది. జ్యోత్స్న. ఓకే, రైట్ ఆర్కే, అది గ్రేటర్ పరిధిలో వచ్చినటువంటి ఈ భూకంపం అనేది అందరిలో ఆందోళన కలిగించిందని చెప్పొచ్చు. వచ్చింది 3 సెకండ్లే అయినప్పటికీ 20 ఏళ్ల తర్వాత, చాలా రోజుల తర్వాత ఇటువంటి భూకంపాన్ని చూశారు. ఒకవైపు ఎన్జీఆర్ఐ కావచ్చు, నగర మేయర్ కావచ్చు దీనిపై సమీక్ష చేస్తున్నారు. మళ్ళీ వచ్చేటువంటి అవకాశం ఉందా అన్నటువంటి సమీక్ష చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు కొత్త బస్ స్టాండ్ ఏరియాలో పొద్దుగాల 7:20 భూమి మొత్తం కంపించినట్టయింది. ప్లస్ బెడ్ కూడా కదిలినట్టు మా బాబు ఏందో అదులుతుందని అన్నాడు. మా బాబు అది చూసిన వెంటనే కిచెన్ లో 2 చిన్న చిన్న వస్తువులు కూడా కింద పడ్డాయి. అందరం కూడా అదే అనుకొని బయటకు వెళ్ళినా మా పక్కన మేమందరం కూడా మా బాబు కూడా మంచం కలిగినట్టు అయింది అని లేచి కూర్చున్నాడు.